సార్ మ్యారేజ్ గురించి అంటే ఏ స్టార్ హీరోని అడిగినా కూడా చెప్పేది ఏంటంటే ప్రభాస్ పెళ్లి తర్వాత చేసుకుంటా అంటారు. యాక్చువల్లీ చెప్పాలంటే ప్రభాస్ మీకంటే చిన్నోడే నాకు తెలిసి. ముందు అన్న పెళ్లి కాకుండా తమ్ముడు పెళ్లి ఎలా అవుతుంది? లేదు, అదే చెప్తున్నాను కదా, మన ఇదంతా ఊరికే జస్ట్ ఫర్ జోక్. బట్ నిజంగా రెస్పాన్సిబిలిటీ అనేది ఇప్పుడు డైరెక్టర్గా ఒక రెస్పాన్సిబిలిటీ అంటే నాకు ఇప్పుడు తెలుస్తుంది. 19 సంవత్సరాల్లో 34 సినిమాలు, 34 డైరెక్టర్లు వచ్చి ఎంత కష్టపడారు ఒక సినిమా తీయడం. నేను ఇప్పుడు చూస్తున్నాను ప్రతి డిపార్ట్మెంట్, ఒక చిన్న ఆర్టిస్ట్ ఆడిషనింగ్ ఒక పక్కన, ఒక డైలాగ్, నేను నిద్రపోయేదే తక్కువ దాంట్లో ఇప్పుడు ఆలోచనలు పక్కనే వచ్చి వాయిస్ రికార్డరు. ఒకరోజు నాకు ఏమంటే రైటింగ్ అలవాటు, పేపర్లో రైటింగ్ అలవాటు లేదు. రాజా సార్ మ్యూజిక్ కానీ, ఇళయరాజా గారు మ్యూజిక్ కానీ, హాన్స్ జిమ్మర్ మ్యూజిక్ కానీ వేసుకుంటూ నాకు అనిపించిన విషయాలు అలా గోడలో రాస్తూ వెళ్తూ ఉంటాను. లేకపోతే ఏదైనా పేపర్లో ఏదైనా గీస్తూ ఉంటాను అంతే. అది నాకు గుర్తుంటుంది, అది సీన్ మొత్తం గుర్తుంటుంది. ఇప్పుడు నేను బుక్ రాయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కొన్ని ఇప్పుడు చెప్పకూడదు, April 26 తర్వాత కొన్ని నటులకి బుక్ ఇవ్వాలి. ఒకరోజు నిజంగా ఆ కరోనా పీరియడ్ తర్వాత ఒకరోజు అమ్మ నాన్న ఎక్కువ పైకి వచ్చి నా రూమ్కి రారు. సడన్గా ఒకరోజు అమ్మ నాన్న వచ్చారు. ఈడేంది 4 రోజుల నుంచి తిండి లేకుండా పైన పంపించమని చెప్తున్నాడు, పోయి ఏం చేస్తున్నాడని చూద్దామని చెప్పి డోర్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం గోడంతా వచ్చి సీన్ నెంబర్ 60 అమ్మాయిని కిడ్నాప్ చేశారు అంటే చూసి భయపడిపోయారు. వీడు మెంటల్ అయిపోయాడని. ఏందిరా అది గోడంతా ఏదో మొత్తం రాసి పెట్టుకున్నా, ఎందుకు వచ్చారు ఇప్పుడు? లేదు అది తీసేస్తాను, అదేం ప్రాబ్లం లేదు, అది ఊరికే ఒక అది ఐ కాంట్ టెల్ దెమ్ నో ద ప్రాసెస్. బట్ యా లెట్ us hope. చాలా ఉన్నాయి బాధ్యత. ఇట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ డైరెక్టర్. సో ఆ డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ అయిన తర్వాత ఒక అమ్మాయి సంబంధించిన ఒక విషయం అండి, నేను కాదు, ఒక పెళ్ళి అంటే ఒక మామూలు విషయం కాదు. ఒక అమ్మాయి దగ్గర నేను ఎలాగా ఇప్పుడు నాకు ఒక ఫోన్ వస్తుంది, నేను ప్రెస్ మిత్రులతో మాట్లాడతాను, మళ్ళీ ఫోన్ చేస్తాను పెట్టు అని చెప్పి, మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎడిటింగ్లో ఉన్నాను ఫోన్ పెట్టును, మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత నేను డిటెక్టివ్ వర్క్లో ఫోన్ పెట్టంటే 4 సార్లు ఫోన్ చేస్తే మళ్ళీ వీడిని ఎందుకు అభిల్ చేసుకున్నావు అనవసరంగా అనుకుంటారు. నాకు టైం ఇవ్వాలి కదా ఒక అమ్మాయికి. నేను కరెక్ట్గా ఒక అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాళ్ళకి నేను ఐ హ్యావ్ టు గివ్ ఇంపార్టెన్స్, ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ ఉమెన్. ఐ డెఫినెట్లీ విల్ రెస్పెక్ట్, బట్ ఐ హ్యావ్ టు గివ్ ద టైమ్. నో దట్ లైక్ రిలేషన్షిప్ అనేది 2 hands టు క్లాప్. ఒక చెయ్యి కాదు, 2 చేతులతో క్లాప్ చేయాలి. అయ్యో అరేంజ్ లవ్ అండి మీరు. విశాల్ గారు నమ్మకం లేదు. విశాల్ గారు అరేంజ్ నాకు నమ్మకం లేదండి, లవ్. విశాల్ గారు కంగ్రాట్స్ అండి. 2004 నుంచి ఇప్పుడు వరకు 20 years కంప్లీట్ అవుతుంది కెరీర్ యాజ్ ఎ హీరోగా. చెల్లమ్మాయి టు రత్నం. సో ఈ 35 films లో ఫాస్టెస్ట్ మేకింగ్ ఫిల్మ్ రత్నం అనుకుంటున్నాం. చాలా తక్కువ టైంలో ఫిల్ చేశారు కదా. సో మేకింగ్ అంటే ఇప్పుడు ఫ్యాన్ ఇండియా లెవెల్లో సినిమా షూట్ జరుగుతున్నాయి, ఎక్కువగా టైం తీసుకుంటున్నారు. మీరు తిప్పువరని కూడా ఎక్కువ టైం తీసుకుంటున్నారు, కానీ ఇంత ఫాస్ట్గా కంప్లీట్ చేయడంలో క్వాలిటీ వైజ్ ఎలా మెయింటైన్ చేశారు? సార్ ఒకే ఒక విషయం చెప్తున్నాను. గ్లాడియేటర్ అని ఒక సినిమా చూసారా, ఇంగ్లీష్ సినిమా? ఎన్ని రోజులు అనుకుంటున్నారు షూటింగ్? 72 రోజులు. గ్లాడియేటర్ అనే సినిమా 72 రోజులే షూటింగ్. నేను మిగతా డైరెక్టర్లు ఎక్కువ రోజులు తీసుకున్నారు, దయచేసి వాళ్ళు తప్పుగా అనుకోమాకండి. ఒక్కొక్కరికి దే హ్యావ్ దేర్ ఓన్ వేస్ ఆఫ్ మేకింగ్. ప్రీ ప్రొడక్షన్ అనేది చాలా ముఖ్యం అండి. మీరు ప్రీ ప్రొడక్షన్ కరెక్ట్గా 1 సంవత్సరం కూడా తీసుకున్నాను. నేను 9 నెలలు కాదు 10 నెలల పైనే తీసుకున్నాను ప్రీ ప్రొడక్షన్. 1 సంవత్సరం ముందు ఆ జానర్ లోపల దిగాలని 1 సంవత్సరం అయింది. నాకు 9 నెలలు పడింది. ఎందుకు ఆ 9 నెలలు మళ్ళీ 20 రోజులు లొకేషన్ రెక్కి వెళ్ళడం ఇదంతా ఎందుకంటే మనం క్లారిటీతో ఉండాలి.